సాచి కాదు కావాల్సిన ప్లాన్ ఏ సంగతి తిరిగాను అది పాయింట్ ఓకే కంప్లీట్ గల్వాన్ హీరో అయినటువంటి కల్లం సంతోష్ బాబు గారి 4వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ వారికి పూలమాలలు వేసి వారికి బ్రితిలింగ్ చేయడం జరిగింది. ఈ రోజుని తలుచుకుంటే మాకింత జీర్ణించుకోలేని సిచ్యువేషన్స్ అండి. 4 సంవత్సరాలు అయినట్టు కానీ అది ఇప్పటికీ జరిగి మాకు ఇంకా షాకింగ్ లాగా అనిపిస్తుంది. మా హృదయాన్ని దేశం కోసం అర్పించడం అనేది మాకు చాలా గర్వంగా ఉంటుంది. ఆయన లేరనే భావన కాకుండా ఆయన మాకు ఎప్పటికీ మా గుండెల్లో నిల్చున్నారు. ఆయన ఇచ్చిన స్ఫూర్తి నేను మా పిల్లలు ఇన్స్పిరేషన్గా స్ఫూర్తిగా ఉండాలని అంతా మనది అందరము మనము అనే ఒక మోటోతోటి అందరం కలిసి ముందుకు సాగాలి, దేశం కోసం ఎప్పటికైనా ముందుండాలి అని చెప్పేసి సంవత్సరాల క్రితం చైనా ముష్కర్ల దాడిలో కల్నల్ సంతోష్ బాబు అమరవీరణం పొందాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మన శ్రీనివాసరావు గారు వెంబడి ఉండి ఈ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉన్నాడు. అయితే ఈరోజు కూడా నేను ఇంత మంచిగా ఎన్సీసీ పిల్లలతోటి శ్రీనివాసరావు గారు ఇంత అతిథులను పిలిచి ఈ కార్యక్రమం చేస్తాడని అనుకోలే. నేనేముందిలే అమ్మ, ఉదయం పోయి సాయంత్రం వచ్చేదే కదా, నేను రాలే అని కూడా అన్నా. కానీ ఇక్కడికి వచ్చిన సిచ్యువేషన్ చూస్తే ఇంతమంది ఎన్సీసీ పిల్లలు, ఇంతమంది అధికారులు, ఇంతమంది వచ్చేసి ఆ సంతోష్ బాబుకు నివాళులు అర్పించడం జరిగింది. మరి ఈ 4 సంవత్సరాల నుంచి కూడా ఆయన స్ఫూర్తి తీసుకొని ఎంతోమంది వీరులు యుద్ధం చేయడానికి, సైనికుల జాయిన్ అవ్వడానికి నిర్వహిస్తున్నారు. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ, తర్వాత ముఖ్యంగా శ్రీనివాసరావు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఆత్మశాంతి కలిగించాలని, అలాగే భారతదేశ రక్షణలో వారు చేసిన త్యాగాలను స్మరించుకుంటూ వారి బెటాలియన్ మన చైనా గల్వాన్ బోర్డర్లో వారు చేసిన త్యాగాలని ఈరోజు మనం ఇక్కడ స్మరించుకుంటున్నాం. ఇలాంటి సందర్భంలో మన ఎన్సీసీ బెటాలియన్ ఈరోజు ఈ వీపు వేయించి, అలాగే ఈరోజు జరగండి సార్, భయ్యా జరగండి ఫోటో ఫ్లాట్ సార్ వీళ్ళ వరకు తీసినాక మేడం వాళ్ళు అంతా ఉంటే ప్రెస్కి కవర్ అవుతుంది సార్. పోయేవారంతా ముందు పోయేవారంతా